హాయ్ అండి, నా పేరు సాగరిక. ఆటిజం కంటే ముందు నా లైఫ్ లో హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చిందండి. పెద్ద బాబు పుట్టిన 14 days కి పెద్ద బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయించాలని అయితే తెలిసింది. ఏం అర్థం కాని పరిస్థితి. అసలు ఏంటి ఇలా అంటున్నారని భయం వేసింది అనమాట. ఈ వీడియో అయితే అలాంటి పిల్లలు పేరెంట్స్ ఎవరైనా ఇలాంటి ఒక వీడియో ఉంటే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళ కోసం చేస్తున్నానండి. ఎందుకంటే నా పెద్ద కొడుకు హార్ట్ ప్రాబ్లం అనిపించినప్పుడు డాక్టర్స్ తో కాకుండా ఎవరైనా పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఇలా ఉంది అలా ఉంది, సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఉంటది అని ఎవరైనా చెప్తారని నేను చాలా వెతికానండి. అప్పుడు నాకు ఎక్కడ దొరకలేదు. అలా చాలా మంది పిల్లలకి ఇప్పటికి కూడా హార్ట్ ప్రాబ్లం ఉందని, సర్జరీ చేయించుకోవాలని, లేకపోతే బ్రతకరని చాలా విషయాల కోసం వెతుకుతా ఉంటారండి. వీడియో వాళ్ళ కోసం చేస్తున్నాను. చూసే వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూసాక మీరు కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఈ సర్జరీ గురించి కావాలంటే కామెంట్ చేయండి. నేను మరొక వీడియో అయితే చేస్తాను. బాబు పుట్టినప్పుడు ఏదో హార్ట్ బీట్ లో కొంచెం తేడాగా ఉందని చెప్పి డాక్టర్ చెప్పారంట. 14 days తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకురండి అని చెప్పారంట. 14 days తర్వాత నేను బాబుని తీసుకొని నేను, అమ్మ, అక్క మొత్తం ముగ్గురం కలిసి వెళ్ళాం హాస్పిటల్ కి. డాక్టర్ చూసి కొన్ని చెకప్లు చేశారు, బ్లడ్ టెస్ట్లు ఏమో చేశారు. తర్వాత ఏమన్నారంటే ఒకసారి స్కాన్ చేయించుకొని రండి అన్నారు. స్కాన్ ఏంటి అని నాకు అసలు అర్థం కాలేదన్నమాట. ఏం స్కానింగ్, అదేంటి స్కానింగ్ అంటున్నారు అంటే వీటిలో ఏదో ప్రాబ్లం ఉంది, ఒకసారి స్కానింగ్ చేయించుకొని రండి అని డాక్టర్ చెప్పారు. సరేనని చెప్పి అర్థం కాలేదు, ఏదో అనుమానంగానే అయితే మేము వెళ్ళాము, చేయించుకోవడానికి వెళ్ళాము, కూర్చున్నాము, అంతా అయిపోయింది. స్కాన్ చేశారు డాక్టర్స్. అక్కడ ఉన్న డాక్టర్ రూమ్ లోకి వెళ్ళమన్నారు, వెళ్ళాము. అప్పుడు ఆయన చెప్పిన మాట వింటే నాకు అసలు గుండె పగిలిపోయినట్టు అనిపించింది. అమ్మ, మీ బాబుకి హార్ట్ లో హోల్ ఉంది, 6.4 ఉంది, చాలా పెద్దది, అది ఫిల్ అవ్వదు, మీరు అర్జెంట్ గా సర్జరీ చేయించుకుంటే మంచిది, సర్జరీ చేయించుకుంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి, ఇప్పుడైతే మీకు కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు అని చెప్పేశారు. అసలు అలా ఎలా చెప్తారు అనేది నాకు అసలు ఫస్ట్ టైం స్టార్ట్ చేసి మాట్లాడుతుంటే నాకు అవేం వెళ్ళట్లేదు లోపలికి. భయం, బాధ, వణుకు అన్ని కలగలిపి వస్తున్నాయి నాకు. ఆయన ఎదురుగా కూర్చున్నాను కానీ ఆయన ముఖం కూడా నాకు క్లియర్ కనిపించట్లా. ఎప్పుడైతే ఫస్ట్ హార్ట్ లో ప్రాబ్లం ఉంది, హోల్ ఉంది అని చెప్పారో అక్కడ వరకే నేను విన్నాను. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడడం నాకు అసలు ఏం వినిపించట్లా. అయోమయం, కంగారు, భయం, దుఃఖం, బాధ అన్ని వరుసను వచ్చేస్తా ఉన్నాయి. అట్లా కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఆయన ఏం చెప్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. నా కన్నీళ్ళు నా చేతిలో ఉన్న నా పెద్ద కొడుకు మీద పడతా ఉన్నాయి. వాటిని కర్చీఫ్ పెట్టి తుడుచుకుంటా ఉన్నాను అనమాట. అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎవరిని అడగాలి. ఇక్కడి నుంచి లేచి బయటకు వచ్చి ఆటోలో కూర్చున్నా కూడా నాకు మైండ్ పనిచేయట్లేదు. మేము ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోమని చెప్పారు. అక్కడికి వెళ్ళాము, ఆటోలో కూర్చున్నాను, దిగాను, మెట్లు ఎక్కుతున్నాను, ఆ డాక్టర్ రూమ్ లోకి వెళ్ళాను. అయినా నాకు బ్రెయిన్ పనిచేయట్లేదు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఏంటి, హార్ట్ లో హోల్ ఉండడం ఏంటి అని ఉన్నాడు కదా చూడటానికి. ఇవన్నీ నా మైండ్ లో తిరుగుతున్నాయి అనమాట. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఆయన కూడా అదే చెప్పారు, హోల్ ఉంది, 50-50 ఛాన్సెస్ ఉంటాయి, సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారు. నాకు ఏం అర్థం కావాలి. అదేంటి ఇద్దరు డాక్టర్లు ఇలాగే చెప్తున్నారు. అది తీసుకోవడానికి నాకు చాలా రోజులు టైం పట్టింది. అయితే పెద్ద సౌండ్స్ చేయొద్దు, డీజే లాంటి సౌండ్స్ ఉన్న దగ్గర బాబుని ఉంచొద్దు, మీరు కూడా పెద్ద సౌండ్స్ చేయొద్దు, జాగ్రత్తగా చూసుకోండి, కొన్ని కేరింగ్ ఏమేమి తీసుకోవాలని కొన్ని చెప్పారు. అయితే ఇవి కూడా మీకు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి అవసరం అంటే చెప్పండి, నేను సపరేట్ గా వీడియో చేస్తాను. అలా ఒక 3-4 months గడిచిపోయింది. ఈ 3-4 months లో నేనైతే ఒక రోజు నిద్రపోతే ఒక రోజు నిద్రపోయేదాన్ని కాదు. పగలంతా చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. నైట్ అయితే సడన్ గా పానిక్ అటాక్ లాగా వచ్చేసేది. ఏదో మైండ్ లో బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్టు, ఏదో పిచ్చిదానిలాగా లేసి అలా కూర్చొని ఏడ్చుకుంటా ఉండేదాన్ని. నైట్ అంతా ఏడుస్తా ఉండేదాన్ని. వాడి హార్ట్ చెక్ చేసుకునేదాన్ని, గుండె కొట్టుకుంటుందా లేదా, ఇవన్నీ చేసేదాన్ని. అలా 6 months 8 months వరకు అట్లా చేసుకుంటూ వచ్చాను. 8 months లో బాబు పుట్టక ముందున్న నేను, బాబు పుట్టిన తర్వాత నేను చాలా మారిపోయాను. అంతకుముందు చాలా అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అప్పటి నుంచి నాకు ఏదో అయిపోయినట్టు, నన్ను ఎవరో ఏదో చేసినట్టు, ఇంకా నాకు లైఫ్లో ఏం లేనట్టు
అట్లా ఒంటరిగా ఉండాలనిపించేది, ఎవరితో మాట్లాడాలనిపించేది, వాడిని చూసుకుంటూ ఉండేదాన్ని. ఇలా 1 year వరకు, బాబు 1 year వరకు అలా గడుపుకుంటూ వచ్చాము. ఈ లోపు 1 year కి ఒకసారి మళ్ళీ ఎక్కడైతే ఫస్ట్ నేను చూపించానో మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కాన్ చేయించి మళ్ళీ అక్కడే చూపించినప్పుడు సేమ్ అప్పుడు 6.4 ఉన్నది 6.2కి 6.1కు వచ్చింది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ చెప్తానండి. ఎవరైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళ కోసం అయితే డెఫినెట్ గా చేస్తాను. నెక్స్ట్ వీడియో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అనమాట. అట్లా 1 year గడిచిపోయినా కూడా ఏం చేంజెస్ లేవు, మీరు సర్జరీకి వెళ్ళిపోండి అని చెప్పేశారు. అయితే నేను ఈ 1 year జర్నీలో నేను విన్నవి, నేను తెలుసుకున్నవి ఏంటంటే, మా ఊర్లోనే ఒక బాబుకి హార్ట్ లో హోల్ ఉంటే ఒక 1 year అయిన తర్వాత బాబు చనిపోయాడు అనమాట. ఇంట్లోనే ఉండగానే చనిపోయాడు. వద్దు, ఏం చేయాలి, ఆపరేషన్ చేయించుకోవాలా, ఆ బాబు చనిపోయాడు కాబట్టి మనం చేయించుకోవాలి, ఈ ఆలోచనతో ఉన్నా. అయితే అలానే మా పెద్ద బాబుకున్న హార్ట్ లో హోల్ ఎలా ఉందో అలాగే ఇంకొక బాబుకు కూడా ఉందంట. వాళ్ళు సర్జరీ ఆగకుండా, అంటే డాక్టర్స్ చెప్పేశారు కదా ఎప్పుడైతే సర్జరీ చేయించుకోండి అనగానే సర్జరీ చేయించేశారంట. వెంటనే సర్జరీ చేయగానే కొన్ని రోజులు ఆ బాబు చనిపోయాడు. హెవీ ఫీవర్ వచ్చో ఏదో ప్రాబ్లం వచ్చి ఆ బాబు చనిపోయాడు. ఇవి 2 విన్నాక నాకు అసలు ఇంకేం అర్థం కావట్లేదు. ఫ్యామిలీలో అందరూ చేయించుకోండి మంచిది, లేకపోతే ఇట్లా ప్రాబ్లం అవుతుంది కదా చేయించుకోండి అని చెప్తే చేయించుకోవాలా వద్దా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెతుక్కుంటానికే నాకు మళ్ళీ 1 సంవత్సరం సరిపోయింది. ఈ సంవత్సరంలో కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఎవరైనా ఈ హార్ట్ కి సంబంధించిన విషయం చెప్తున్నారంటే వాళ్ళని మొత్తం ఫుల్ డీటెయిల్స్ అడిగే వరకు వదిలిపెట్టేదాన్ని కాదు. అవునా, ఎలా ఉండిద్ది, ఏంటి, తర్వాత ఏం చేశారు, ఏమన్నా మందులు వాడారా, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని అడుగుతూ ఉండేదాన్ని అనమాట. అట్లా చాలా రోజులు దాని ఆన్సర్ కోసం, అంటే హార్ట్ సర్జరీ చేయించుకోకపోతే ఎలా ఉంటది, చేయించుకుంటే ఎలా ఉంటది, నాకు కావాల్సిన ఆన్సర్ వెతుకుతా ఉండేదాన్ని. నాకు ఒక బాబు హార్ట్ సర్జరీ అయిపోయి చాలా యాక్టివ్గా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడని తెలిసింది. అయితే నాకు వాళ్ళు తెలియకపోతే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటుందంటే, నా బాబుకున్న హార్ట్ హోల్ వేరు, వాళ్ళ బాబుకున్న హార్ట్ లో హోల్ వేరు అనమాట, డిఫరెంట్ 2. మా బాబుకుంది ఏంటంటే VSD అనే హోల్ అనమాట, వాళ్ళ బాబుకి ఏదో చాలా సపరేట్ అనమాట అది. అయితే ఇది ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటేనే మంచిదని వాళ్ళైతే చెప్పారు. చాలా బాగుంటారు, హెల్దీ ఉంటారు, చేయించుకోండి. మా బాబుకి చేయించిన తర్వాత చాలా బాగున్నాడు. అంతకుముందు ఎప్పుడు ఫీవర్ వచ్చేది, జలుబు చేసేది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళం. ఇప్పుడు చాలా హెల్దీ ఉన్నాడు, చేయించుకోండి అని అయితే వాళ్ళ మదర్ నాకు చెప్పారనమాట. సేమ్ సిచ్యువేషన్ నాది కూడా. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండడు, ఒక నెలంతా బాగున్నాడంటే నెక్స్ట్ మంత్ మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ అయితే ఫైనల్ గా సర్జరీ చేయించుకుందామని అయితే నిర్ణయించుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళాము, స్కానింగ్ చేయించుకున్నాము. సేమ్ అంత చేంజ్ అవ్వట్లేదు. అది దానంతట అది హార్ట్ లో హోల్ ఫిల్ అవుతుందేమో అని ఎదురు చూసేవాళ్ళం. ఎంత ఎదురు చూసినా అది అసలు ఫిల్ అవ్వట్లేదు. సరే, ఈసారి ఫైనల్ గా చేయించుకుందాం అని 3వ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. ఏ హాస్పిటల్కి వెళ్ళాం, ఏ డాక్టర్ని కలిసాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. ఎవరైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. అయితే అప్పుడు 3rd year వచ్చినప్పుడు చూయించినప్పుడు ఇది ఫిల్ అవ్వదమ్మా, చేయించుకోండి అంటే, నా ఆలోచన ప్రకారం ఏంటంటే సర్జరీ చేస్తే తట్టుకోలేడేమో చిన్న బాబు ఎలా అని ఆలోచించుకుంటా ఉండేదాన్ని. అంటే వాళ్ళు ఒకలా చెప్తారు, మనకి ఒకలా అర్థమవుతుంది. నాకు మాత్రం ఎంతసేపు అందరూ నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే అర్థం చేసుకోవాలి, నేను ఆలోచించినట్టే ఆలోచించాలి. అసలు ఏం సర్జరీ లేకుండా మెడిసిన్స్ తోటి త్వరగా క్యూర్ అయిపోయేలా చేస్తే బాగుండని నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ని కూడా నా మైండ్ సెట్ లాగా ఆలోచించమని మాట్లాడేదాన్ని. వాళ్ళు వినేసి ఫైనల్ గా లేదమ్మా నువ్వు అనుకున్నట్టు కాదు, సర్జరీకి వెళ్ళిపో, ఏం కాదు, ఇంకా తప్పదు కదా, ఇలా ఎన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు మీరు, ఇలా అయితే కాదు కదా, హెల్త్ కూడా పాడైపోతుంది కదా బాబుది, మీరు చూసుకోండి, కొంచెం ఆలోచించుకోండి, మీరు ప్రతిసారి ఇట్లా వచ్చి చూయించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కుదరదు, తనకి ప్రాబ్లం అవుతుంది, ప్రతిసారి నెలకు ఒకసారి సిక్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ మీరు తిరగడం కూడా బాగోదు కదా, త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పారనమాట. మిగతాదంతా నేను part 2లో
అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద జర్నీ, చిన్న జర్నీ కాదు, ఇది చాలా పెద్ద పెయిన్ తో ఉన్న జర్నీ అన్నమాట. నేను అన్ని టకటకా చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ నేను ఎడిట్ చేస్తాను, ఇది చిన్న విషయం కాదు. కాబట్టి వీడియోలో అయితే మొత్తం ఫుల్ గా చెప్తాను. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళ వరకు వెళ్ళాలంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్తుంది అనమాట. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా మరి.